నమస్తే వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం లోక్సభ ఎన్నికలపై కేసీఆర్ ఫోకస్ రేపు ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం టీడీపీ మునిగిపోతున్న నాబా చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారన్న అంబటి ఈ నెల 9న టీడీపీలో చేరనున్న గుమ్మనూరు జయరాం కొద్ది రోజులుగా వైసీపీ తీరుపై తీవ్ర అసంతృప్తి దొంగ పట్టాలను నిరూపిస్తే ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటా ప్రతిపక్షాలపై మాజీ మంత్రి బాలినేని ఫైర్ వరంగల్ జిల్లాలో కూడా గులాబీ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కూడా పార్టీకి తన పదవికి రాజీనామా చేసే యోచనలు ఉన్నట్లు సమాచారం. అయితే పార్టీకి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం బీజేపీ అగ్రనేతలు ఆయన కలిసినట్లుగా సమాచారం. అయితే రమేష్ పార్టీ మారుతుండటంతో ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేసీఆర్ పార్టీకి బిగ్ షాక్ తగిలినట్టే అవుతుందని రాజకీయ విశ్లేషకులు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో గత కొంతకాలంగా తనకు పార్టీలో సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని అనుచరుల దగ్గర రమేష్ చెప్పి ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఆయనతో పాటు అనుచరులు కూడా పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. రేపు ఆదిలాబాద్లో సమక్షంలో బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. వరంగల్ జిల్లాలో గులాబీ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీకి తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లుగా సమాచారం. పార్టీకి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే కొద్ది రోజుల క్రితం బీజేపీ అగ్రనేతలు ఆయనను కలిసినట్లు తెలుస్తోంది. రమేష్ పార్టీ మారుతుండటంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేసీఆర్ పార్టీకి బిగ్ షాక్ తగిలినట్టే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా తనకు పార్టీలో సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని అనుచరుల దగ్గర రమేష్ చెప్పి ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఆయనతో పాటు అనుచరులు కూడా పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. సో రేపు ఆదిలాబాద్లో పీఎం సమక్షంలో బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇక పూర్తి సమాచారం కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, ఏంటి ఆరూరి రమేష్ ఆల్మోస్ట్ బీజేపీలో చేరుతున్నట్టుగా కన్ఫర్మ్ అయిపోయిందా, లేకపోతే వాళ్ళ చేత బుజ్జగింపుల పర్వం ఏమైనా కొనసాగుతోందా? థ్యాంక్ యూ శ్రీదేవి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ అవుతుందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూస్తే ఈ రోజు ఇటు వర్ధనపేటకు సంబంధించి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అదే క్రమంలో చూస్తే వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి 15 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు, అతనితో పాటు పశ్చిమ నియోజకవర్గం సంబంధించిన మేయర్ గుండు సుధారాణి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు వస్తున్న సమాచారం. దీంతో పాటు అందరూ కూడా ఆల్రెడీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి పొద్దున సుముహూర్తం ఉదయం రేపు 9:30 పెట్టుకున్నారని చెప్పేసి విశ్వసనీయ సమాచారం ద్వారా తెలిసింది. ఇదే క్రమంలో చూస్తే ఎవరైతే వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఉన్నారో అతను కూడా బీజేపీలో చేరుతున్నారనే ఒక సమాచారం కూడా వస్తుంది. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా అతను ఇది స్థానికంగా అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత కూడా అతన్ని ఇప్పటివరకు కూడా అతను ఫోన్ చేసినా కూడా ఇటు కేసీఆర్ గానీ కేటీఆర్ గానీ పార్టీ అధినాయకత్వం ఎవరు కూడా స్పందించకపోవడంతో పాటు అతను మనస్వార్థం చెందినట్టు తెలుస్తుంది. ఇదే క్రమంలో చూస్తే ఇక్కడ వరంగల్ ఎస్టీ నియోజకవర్గం కావడంతో పాటు వరంగల్ పార్లమెంటరీ దీనికి సంబంధించి
కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య కూడా టికెట్ కావాలని చెప్పేసి కడియం శ్రీహరి కూడా పట్టుబట్టడంతో పాటు అయినా వీరు ఎవరికి మధ్యలో సఖ్యత పొందకపోవడంతో పాటు ఈ యొక్క సఖ్యత లేని సందర్భంలోనే ఇతను ఆరు రమేష్ పార్టీని వీడుతున్నట్టు సమాచారం వస్తుంది. అదే క్రమంలో చూస్తే గత కొద్ది రోజుల నుంచి కూడా ఆరు రమేష్ పేరు ప్రధానంగా మూడు పార్టీల బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ముఖ్యంగా వినిపిస్తూ వస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి అభ్యర్థిని ప్రకటించడంతో పాటు బీజేపీ నుంచి ఇంకా ఎవరిని అభ్యర్థిని ప్రకటించలేదు. బీఆర్ఎస్ నుంచి కూడా అభ్యర్థిని ప్రకటించకపోవడంతో పాటు ఇక్కడ చూస్తే ముఖ్యంగా కడియం కావ్య పేరే తెరపైకి తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు సీనియర్ నాయకుడైన కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య గత కొద్ది రోజుల నుంచి కూడా ఆమె పేరే వినిపిస్తుంది. టికెట్ ఇవ్వకుండా ఉండాలని చెప్పేసి కడియం కూడా అడ్డుకోవడం జరుగుతుంది. ఈ రోజు చూస్తే ముఖ్యంగా అధిష్టానం కడియం శ్రీహరికి వెళ్ళి ఆరు రమేష్ భుజగించాలని చెప్పడంతో పాటు చెప్పినా కూడా అతను వినిపించుకోకుండా అతను వెళ్ళకపోవడంతోనే స్థానికంగా ఉన్న ఎమ్మెల్సీ బసవరాజ్ సారాన్ని పంపించినా కూడా కడియం శ్రీహరి కాదని చెప్పి బసవరాజ్ సారా వెళ్ళినా కూడా ఆరు రమేష్ వినకపోవడంతో పాటు రేపు ఉదయం ఆదిలాబాద్ జిల్లాలో మోడీ వస్తున్న సందర్భంగా ప్రధానమంత్రి మోడీ సమక్షంలోనే ఆదిలాబాద్ లో జాయిన్ అవుతున్నారని చెప్పి తెలియజేస్తున్నారు. ఇదే క్రమంలో చూస్తే ఇతనితో పాటు మరికొంతమంది కార్పొరేటర్లు మరియు ముఖ్య నాయకులు కూడా జాయిన్ అయ్యే అవకాశాలు కూడా బీజేపీలో ఎక్కువ శాతం ఉంది. ఎందుకంటే వర్ధనపేట చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా ఎక్కువ శాతం బీజేపీ హవా నడుస్తుంది. అక్కడ వారికి కావాల్సింది కూడా బీజేపీ నాయకులు మంచి బలమైన నాయకుడు కావాలని చెప్పి కూడా చూస్తున్నారు. బీజేపీలో కూడా కొంతమంది టికెట్ ఆశించిన వ్యక్తులు కూడా ఇప్పటివరకు కూడా ఇతనికి ఇప్పుడే పార్టీలోకి వచ్చిన ఎమ్మడే ఎంపీ టికెట్ ప్రకటించడం కూడా కరెక్ట్ కాదని చెప్పి కొంతమంది అసహనం వ్యక్తం చేయడం జరుగుతుంది. వారిని కూడా పరిణామంలో తీసుకొని అందరికీ న్యాయం చేస్తాం. ఎందుకంటే బలమైన క్యాండిడేట్ కావాలి, నాయకుడు కావాలి. ఎందుకంటే అధిష్టానం కూడా చూస్తుంది. గతంలో 2 పర్యాలు 2014, 2018లో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కూడా సుమారు 2014లో 97,000 మెజార్టీ, 2018లో కూడా 99,000 మెజార్టీతో పాటు ఆరు రమేష్ గెలవడం జరిగింది. ఆరు రమేష్ ఎస్సీ సామాజిక వర్గంలో బలమైన నేతగా ఉన్నాడు. ఇతన్ని పట్టుకుంటేనే ఇతను మాదియాకు సంబంధించిన వ్యక్తి, ఇతనే సరైన క్యాండిడేట్ అని కూడా చూడడం జరుగుతుంది. ఎందుకంటే బీజేపీలో ఎప్పుడు చూసినా వలసవాదులే వచ్చి ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. స్థానికంగా ఉన్న నేతలు ఎవరు పోటీ చేయకపోవడంతో పాటు కూడా ఓటింగ్ పర్సెంటేజ్ కూడా పెరగకపోవడంతో పాటు ఇప్పుడు ఆరు రమేష్ రేపు ఉదయం బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని చెప్పి తెలుస్తుంది. ఇతనితో పాటు మరికొంతమంది కార్పొరేటర్లు కూడా వెళ్లి జాయిన్ అయ్యే అవకాశం ఉంది. కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, మండలాధ్యక్షులు, ఇతరాంత నాయకులు ఇతనే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ. ఈ నెల 4, 5న తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో జరిగే బీజేపీ బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ఎస్ఆర్ క్రీడా ప్రాంగణంలో సభ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. సభా స్థలిని అధికారులు పరిశీలించి ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వ భవనాలు, సచివాలయాన్ని తాకట్టు పెట్టే హక్కు జగన్కు ఎవరిచ్చారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. ఏపీకి 12 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఏం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు 68,000 కోట్లతో పెండింగ్ ప్రాజెక్టులను పరిగెత్తించాలని తెలిపారు. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును 72% పూర్తి చేస్తే దీంతో పాటు అనేక ప్రాజెక్టులను జగన్ పడకేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న విశాఖ ప్రభుత్వ కార్యాలయాలు, నేడు రాష్ట్ర సచివాలయం, రేపు ప్రైవేటు భూములు ఇలా తాకట్టు పెడుతున్నారని ధ్వజమెత్తారు. నేడు రాష్ట్ర సచివాలయ భవనాలు తాకట్టు పెట్టావు. రేపు 5 కోట్ల ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? దానికైనా సిద్ధం అంటున్నావు? ఎవరు బాబుగాడు ఆస్తులని నువ్వు సచివాలయాన్ని తాకట్టు పెట్టావు? నీ తాడేపల్లి కొంపను తాకట్టు పెట్టు, నీ హైదరాబాద్లో లోటస్ పాండ్ను తాకట్టు పెట్టు, ఇడివిలుపాయిలోని ఎస్టేట్ని తాకట్టు పెట్టు, కడపలోని ఎస్టేట్ని తాకట్టు పెట్టు, మద్రాస్, కోయంబత్తూర్ సముద్ర తీరాన ఉన్న నీ ప్యాలెస్ని తాకట్టు పెట్టు. ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టడానికి నువ్వెవడవు? నీకెవరు అధికారం ఇచ్చారు? నవరత్నాల్లో చెప్పావా? నీ మేనిఫెస్టోలో చెప్పావా? పాదయాత్రలో ముద్దులు పెట్టేటప్పుడు చెప్పావా? బొగ్గలు నిమిరేటప్పుడు చెప్పావా? దుర్మార్గంగా మొన్న వైజాగ్లో 13 ప్రభుత్వ ఆస్తులు, భవనాలు, కాలేజీలు తాకట్టు పెట్టి 25,000 కోట్లు అప్పు తెచ్చావు. నేడు రాష్ట్ర సచివాలయ భవనాలు తాకట్టు పెట్టావు. రేపు 5
ప్రతిపక్షాలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ప్రజలకు సేవ చేయాలనే తపనతో ఉద్యోగం చేస్తున్న వాలంటీర్లపై ప్రతిపక్ష పార్టీలు దారుణమైన విమర్శలు చేస్తున్నాయన్నారు. ఒంగోలులో పేదలకు ఇళ్ల పట్టాల విషయంలో విషం చిమ్ముతున్నారని ఫైర్ అయ్యారు. పేదలకు పట్టాలు ఇవ్వకపోతే తాను ఒంగోలులో పోటీ కూడా చేయనని చెప్పానన్నారు. ఇబ్బందులు కూడా తమ సీఎం జగన్ పట్టాల కోసం భూములు కొనుగోలుకు నిధులు విడుదల చేశారన్నారు. గత ప్రభుత్వం కట్టిన టిట్కో ఇళ్లు లబ్ధిదారుల ఇళ్ల పక్కన కట్టారా అని నిలదీశారు బాలినేని. ఒక 10 సార్లు చెబితే అబద్ధం నిజం వద్దని అట్లా చెప్తున్నారు. వీళ్ళు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఎన్ని ప్రచారాలు చేసినా ప్రజలకు తెలుసు నేనేంటో, నా క్యారెక్టర్ ఏంటో ప్రజలకు తెలుసు. ఒకటే చెప్తా ఉన్నా, దమ్ముంటే ఈ పట్టాలు కరెక్ట్ కాదని చెప్తే తెలిస్తే నేను వెంటనే ఈ పోటీ నుంచి విరమించుకుంటా. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, దొంగ మాటలు మాట్లాడటం మానుకోవాలని చెప్పి తెలియజేసుకుంటాను. ఒక సీఎం వచ్చి ఇక్కడ పట్టాలు ఇస్తే దొంగ పట్టాలంటారా? ఏమన్యాయం ఏంది? అందులో రిజిస్ట్రేషన్ చేసిస్తున్నాం, ఆన్లైన్లో పెడుతున్నాం, రిజిస్ట్రేషన్ చేసిస్తున్నాం. ఏంది ఇది? మరీ అన్యాయం ఉంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కరు కూడా ఒంగోలులో పూరి గుడిసె అనేది ఉండకూడదనేది మా ధ్యేయం. ఖచ్చితంగా అందరూ కూడా ఇల్లు కట్టించి తీరుస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఇప్పుడు చెప్తానంట, ఒక 10 సార్లు చెబితే అబద్ధం నిజం వద్దని అట్లా చెప్తున్నారు. వీళ్ళు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఎన్ని ప్రచారాలు చేసినా ప్రజలకు తెలుసు నేనేంటో, నా క్యారెక్టర్ ఏంటో ప్రజలకు తెలుసు. నిషేధిత ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు ముమ్మరం చేసింది. నిజామాబాద్ జిల్లాలో నమోదైన కేసులో మరో కీలక నిందితుడిని అరెస్ట్ చేసింది. పీఎఫ్ఐ నార్త్ తెలంగాణ స్టేట్ సెక్రటరీగా పనిచేసిన అబ్దుల్ సలీంను ఏపీలోని కడప జిల్లా మైదుకూరులో ఎన్ఐఏ అధికారులు పట్టుకున్నారు. కాగా అబ్దుల్ సలీంను బెంగళూరులోని రామేశ్వరం హోటల్ బాంబ్ బాక్స్లో నిందితుడిగా అనుమానిస్తున్నారు. దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలకు పాల్పడేలా ముస్లిం యువతకు పీఎఫ్ఐ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారని ఎన్ఐఏ గుర్తించింది. దీంతో 2022 జూలై 7న నిజామాబాద్ 6వ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పీఎఫ్ఐ నెట్వర్క్ దేశవ్యాప్తంగా ఉండడంతో ఎన్ఐఏ కూడా అదే ఏడాది ఆగస్టులో కేసు నమోదు చేసింది. ఈ కేసులో 2022 డిసెంబర్లో ఛార్జిషీట్లు దాఖలు చేసి అందులో అబ్దుల్ సలీం సహా మొత్తం 11 మంది నిందితుల పేర్లు చేర్చింది. వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కోసం పెట్టిన ఖర్చు ఔరా అనిపిస్తోంది. మార్చి 1న గుజరాత్లోని జామ్నగర్లో కోలాహలంగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. 3 రోజుల నుంచి నిర్వహించిన ఈ వేడుకల్లో భారతదేశంతో పాటు విదేశాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. బిల్ గేట్స్, మార్క్ జుకర్బర్గ్తో పాటు హాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులను ఆహ్వానించి అత్యంత ఘనంగా వేడుక నిర్వహించారు. దేశంలోనే అత్యంత ఖరీదైన పెళ్లిగా అనంత్ అంబానీ పెళ్లి నిలిచిపోనుందంటే ఎంత అట్టహాసంగా ఈ వేడుకలను నిర్వహించారో అర్థం చేసుకోవచ్చు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ వేడుకల్లో పాల్గొన్నారు. గ్లోబల్ సెన్సేషన్ పాప్ క్వీన్ అయిన రిహాన్నా కూడా గురువారమే తన బృందంతో కలిసి సందడి చేసింది. రిహాన్నా పర్ఫార్మెన్స్ కోసమే ఏకంగా 66 నుంచి 74 కోట్ల వరకు చెల్లిస్తున్నట్లు సమాచారం. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల పెళ్లి జూలై నెలలో అత్యంత అట్టహాసంగా జరపబోతున్నారు. అనంత్ అంబానీ వివాహానికి దాదాపు 1000 కోట్ల రూపాయలను ముఖేష్ అంబానీ దంపతులు ఖర్చు చేయనున్నట్లు చర్చ జరుగుతోంది. గతంలో ముఖేష్ అంబానీ తన కుమార్తె ఇషా అంబానీ పెళ్లి కూడా చాలా ఘనంగా నిర్వహించారు. ఆయన తన కుమార్తె వివాహానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇషా అంబానీ తన పెళ్లిలో 90 కోట్ల రూపాయల విలువైన లెహంగాను కూడా ధరించి ప్రపంచ రికార్డు సృష్టించింది.
రెండో రోజు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా అనంత్ అంబానీ ప్రసంగానికి ముఖేష్ అంబానీ భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. చిన్నప్పటి నుంచి అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్న సమయంలో తనకు అండగా నిలిచిన తండ్రి ముఖేష్ అంబానీ, తల్లి నీతా అంబానీకి అనంత్ కృతజ్ఞతలు చెప్పారు. అది విన్న ముఖేష్ అంబానీ భావోద్వేగాన్ని అదుపు చేసుకోలేక కన్నీరు పెట్టుకున్నారు. రాధికా మర్చెంట్తో తన వివాహానికి ముందు జరిగిన వేడుకలో అనంత్ అంబానీ భావోద్వేగ ప్రసంగంలో మా నాన్న అమ్మ ఎప్పుడు తనకు అండగా నిలిచారని చెప్పారు. తాను ఏదైనా చేయాలని అనుకుంటే అలా చేస్తానని వారు గ్రహించారని వెల్లడించారు. That's all for now. Stay with us.